నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఇప్పుడు మనకి ఈ 12 రాశుల్లో ఈ ఏలినాటి శని జరుగుతున్నవి మకర, కుంభ, మీన రాశులు. ఈ 3 రాశులు ఏలినాటి శని జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్లో ఇంజెక్ట్ అయిపోయినాయి. నాకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని. అలా ఈ 3 రాశులు. ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది, అది ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి కేటగరైజ్ చేసేసుకుంటారు. బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా, కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు. సో ఆ విధంగా. ఇక ఉచ్చస్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున, మళ్ళీ ఈ యొక్క వృషభ రాశులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక మిగతా రాశులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా, ఈ యొక్క జనవరి 15 నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే నెక్స్ట్ 1 మంత్ ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడు అనమాట, ఫిబ్రవరి 15 వరకు. ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు. అలాగే ఈ యొక్క బుధుడు జనవరి 2 నుంచి డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశి నుంచి ఏం చేస్తాడు, జనవరి 7 కల్లా ఈ ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు. ఇక శుక్రుడి యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి 12 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ధనుసు రాశి ప్రవేశం. ఇక మిగతాయి మనకు తెలిసినవే. గురుడేమో మేషరాశి, రాహువు మీనరాశి, కేతువు ఈ వృశ్చిక రాశి. ఈ విధంగా 12 రాశుల వారికి కూడా శుభాలు జరుగుతాయి, అశుభాలు జరుగుతాయి. కేవలం ఈ మిథున వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం, ఈ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మకర, కుంభ, మీన రాశి వాళ్ళకి దంచుడి కార్యక్రమంలా వాళ్ళకి బ్యాడ్ జరగడం అవే ఉండవు. వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది. ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురుడు బాగుండడు, శుక్రుడు బాగుంటే వీళ్ళకి శుక్రుడు బాగుండడు. అన్నీ ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది. అలా చేయని పక్షంలో ఏమవుతాయి, సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే, ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు. నువ్వో గొయ్యో చూసుకోవాలి. కాబట్టి సూసైడ్లు చేసేసుకోవాలంతా, బ్యాచ్లో సూసైడ్లు చేసుకోవాలి. కాబట్టి అలా చేయనివ్వదు. మళ్ళీ అందువలన కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి ధైర్యం ఈ గ్రహాలు ఆ రాశుల వ్యక్తులకు ఇస్తుంది. గురువు గారు, ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉందమ్మా. ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఉంటుంది. గురుడు వక్రత్యాగం చేసేసినటువంటి ఫలితం కూడా మనకి అర్ధాష్టమ గురుడు ఇస్తాడు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళన్నీ కూడా మంచి పనులు చేస్తారు, పేరు వేరే వాళ్ళు కొట్టుకుపోతారు, కష్టపడతారు, వేరే టీంకి వెళ్ళిపోతుంది వీళ్ళ కష్టం అంతా కూడా, ఫలితం అంతా కూడా. ఆ విధంగా మకర రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ ఒక్క మనశ్శాంతి లోపము, అంటే ఏదో కోల్పోయామేమో, ఏమీ కోల్పోరు ప్రాక్టికల్గా, ఏదైనా కోల్పోయామేమో అనేటటువంటి ధోరణితో ఈ ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో వీళ్ళు గడుపుతారు. మరి అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి వ్యాపారాలు అఖండంగా ఉంటాయి. అన్ని ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. ఏమీ బకాయిలు ఉంచుకోవు. యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి చక్కగా. అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని గుర్తిస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. అదేవిధంగా వర్క్ లోడ్ పెరుగుతుంది. అలాగే ఏలినాటి శనిలో ఎవరో ఒకళ్ళు మనం బాధ పెట్టాలి కాబట్టి ఐదర్ ఆఫీసర్సో, మన కొలీగ్సో, లేకపోతే సబార్డినేట్సో మనం చెప్పిన మాట వినకుండా మనకి వ్యతిరేకంగా మాట్లాడడము, మనకి సహాయ నిరాకరణోత్సవం చేయడము, ఇలా చేయడం వల్ల కొంచెం మనసు బాధపడుతుంది. అసంతృప్తి అనేటటువంటిది ఏలినాటి శని సమయంలో ఉంటుందన్నమాట. మరి వ్యాపారాలు చేసేవారు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు, ఎలాంటివి ప్రారంభించకూడదు అనేసి అంటారు? వ్యాపారాలు వచ్చేసరికి ఇనప వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు, ఆయిల్ వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు, ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు చేసుకోవచ్చు, బస్సులు కొనవచ్చు, ఆటోలు కొనవచ్చు, ఇలా ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు సేల్స్ చేసుకోవచ్చు, రిపేర్లు చేసుకోవచ్చు. కంప్యూటర్ బిజినెస్లు మనం మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు.
అండ్ హోటల్ ఇండస్ట్రీస్ ఇవి ఉంటాయి. 12 ఉన్నటువంటి శుక్రుడి వల్ల మనం హోటల్ పెట్టుకోవచ్చు, రెస్టారెంట్లు పెట్టుకోవచ్చు, బట్టల బిజినెస్లు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఫిబ్రవరి 20 నుంచి ధనస్థానంలోకి రావడం, రవి 13 ఫిబ్రవరి నుంచి ధనస్థానంలోకి రావడం 2024 సంవత్సరంలో ధనం అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఎంత ధనం మనం సంపాదించినప్పటికీ కూడా అంత ధనం ఖర్చు అయిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉండవు? ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్, అన్ని బిజినెస్లో ఆల్ సైడ్స్ బిజినెస్లని డబల్ బిజినెస్లు చేసేస్తారు వీళ్ళు. ఆర్థికంగా పుంజుకుంటారు వీళ్ళు, వడ్డీ వ్యాపారాలు చేస్తారు, తర్వాత షేర్లు ఆడుతూ ఉంటారు, ట్రేడింగులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళకి తెలివితేటలకి ఏం తక్కువ లేదు, మొండి పట్టుదల సాధిస్తారు. కుటుంబ పరంగా వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అనేసి అంటారు? ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి. కాకపోతే ఏలినాటి శని ప్రభావం వల్ల వాళ్ళు ఏమనలేక మనం చేయండిరా బాబు అంటాం కదా, ఆ విధంగా అన్నట్టుగా ఉంటుంది, కానీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్యల దగ్గరికి వచ్చేసరికి ప్రధానంగా పెద్ద పెద్ద ఆరోగ్యాలు ఏమి రావు, కానీ ఏలినాటి శని సమయంలో మనోవ్యాకులత, టెన్షన్, ఏదో కోల్పోయాము అనేటటువంటి భావన, మనకు చుట్టూ నిరాశపరిచేటటువంటి వ్యక్తులు, డిస్కరేజింగ్ సొసైటీ ఇది. ఒక మనిషిని ఎదగనివ్వదు ఈ సమాజం. నేను ఐఏఎస్ రాస్తాను అని ఒక స్టూడెంట్ అన్నాడు అనుకో, నీకు వస్తుందా అంటారు. వాడు రాసి చూపించాడు అనుకోండి, సాధించాడు అనుకోండి, నేను ఆ రోజు అనుకున్నాను రాను గ్రేట్ అని. డబల్ టంగ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ సమాజం. అందువలన ఈ మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటే కనుక వీళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. లేకపోతే షుగర్లు, బీపీలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది? స్టూడెంట్స్ కొంచెం చాలా హార్డ్ వర్క్ చేయాలి. అర్ధాష్టమ గురుడు, మేము చాలా మేధావులమండి, 2 రోజుల్లో మేము చదివేయగలమండి అని బిల్డప్లు ఇస్తారు. బిల్డప్లు ఇచ్చి పేపర్కి ఎక్కడ కాపీ కొడదాం అటా ఇటా అని చూసుకుంటారు. కాబట్టి కర్మంతా ఎందుకు, హార్డ్ వర్క్ చేస్తే బాగుంటుంది. మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ఏంటంటే అవుట్, బ్యానిష్మెంట్ అంటే శిక్ష. బ్యానిష్ చేసామంటే అరే నిన్ను ఊరి నుంచి వెలేసేస్తున్నాం అన్నట్టుగా విదేశాలకి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి వలస వెళ్ళడమే ఇప్పుడు ఈ యొక్క విదేశాలకు వెళ్ళడం అంటే ఏంటి, వెలివేసేయడం అన్నమాట వీళ్ళని. ఆ కాలంలో వెలివేసేయడాన్ని ఈ కాలంలో విదేశ యానం అన్నారు. అంటే తల్లిదండ్రులకు దూరంగా, తల్లిదండ్రులకి మందులు ఇవ్వకుండా అనారోగ్యంగా ఉన్నప్పుడు. అలాగే తండ్రి చచ్చిపోయినా కూడా సంవత్సరం దాకా రానటువంటి మహానుభావులు కూడా విదేశాల్లో ఉన్నారు. ఫ్లైట్ టికెట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి, దొరకలేదండి అనే కబుర్లతో. ఇదంతా వెలివేసేయడమే అన్నమాట ఏలినాటి శని ప్రభావం. కాబట్టి విదేశాలకి స్టూడెంట్స్కి సీట్లు వస్తాయి ఏలినాటి శని సమయం. కాబట్టి వెళ్ళి బాగా చదువుకోవచ్చు, చదువుకొని బాగా సంపాదించవచ్చు, సంపాదించి అక్కడే ఉండిపోవచ్చు. కాబట్టి ఈ విధంగా విదేశీ గ్రహము మనకి వీళ్ళకి సహకరిస్తుంది. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? రాజకీయ నాయకులకు వచ్చేసరికి ధనస్థానంలో ఉన్నారు, డబ్బులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు, తర్వాత బాగా వెనకేస్తారు, మంచి మంచి పోస్టులు సంపాదిస్తారు, నామినేటెడ్ పోస్టులు అవి సాధిస్తారు, బాగుంది. కానీ వ్యతిరేకత అనేటటువంటిది మాత్రం ఉంటుంది. ప్రజల మేలని ఒక కంటితో కాదు, ముక్కంటితో, 3 కళ్ళతో గమనిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క రాజకీయాలు, వీళ్ళ యొక్క రాజకీయ లౌక్యము, రాజకీయ చాణక్యము, రాజకీయ చతురత ఇవేవి పనిచేయవు ప్రజల ముందు. కాబట్టి విరిచి కూర్చోపెట్టేస్తారన్నమాట. హేమేలని చక్రం తిప్పినటువంటి వాళ్ళనే కాళ్ళు మడతలు విరిచేసి కూర్చోబెట్టేస్తారు. కాబట్టి మకర రాశి వాళ్ళు అందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాసేవ కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళని ముందుకు వెళ్తారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురవుతారు. దే విల్ బి డిస్ప్లేస్డ్ అండ్ విల్ బి థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద పార్. ఇది చరిత్ర చెప్పే సత్యం. మకర రాశి ఏలినాటి శని శాసించేటటువంటి విషయం అది.
మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అంటారా? కోర్టు సమస్యలు, ఈ కోర్టు సమస్యల నుంచి వీళ్ళు కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, వీడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, ధైర్యంతో సాహసంతో ముందుకు దూసుకెళ్ళి కోర్టులకు అటెండ్ అవుతారు. వీళ్ళు కోర్టుల్లో చక్కగా పోరాడతారు. జయాపజయాలు దైవాధీనాలు. కాబట్టి జయం బయటకు వస్తామా అంటే ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది మాట వినాలా, పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది వినాలా, వాళ్ళ కేసులు పెట్టమంటే పెట్టాలా, లర్న్డ్ కౌన్సిల్స్ ఇలా చెప్పమని చెప్పినప్పుడు వాళ్ళు వినాలా. వీళ్ళు వినరు మకర రాశి వాళ్ళు. కొంతమంది సొంత కవిత్వాలు చెప్పడానికి ట్రై చేస్తారు. అటువంటి వాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ రెస్పెక్ట్స్ ద జ్యుడిషియరీ సిస్టమ్, హూ రెస్పెక్ట్స్ ద ప్రొసీజర్స్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ లా, వాళ్ళు చక్కగా లబ్ధి పొందుతారు. కేసుల నుంచి సగర్భంగా బయటకు వచ్చేస్తారు. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఇటు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, యోగం ఉందంటారా? వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దే హ్యావ్ టు అడాప్ట్ మెడిసిన్స్ అండ్ ఆల్, అండ్ దే హ్యావ్ టు మూవ్ రౌండ్ దట్ హాస్పిటల్స్ అండ్ ఆల్. అండ్ కొంతమంది గోళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారనుకో, అన్నీ తిరగాలి. గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? గృహయోగము ఇంకొంతకాలం వెయిట్ చేయాలి. ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళకి గృహయోగాలు, కొనేసి పారేశారు. వాహన యోగము ఉంది, వీళ్ళు కొంటారు చక్కగా. కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడుపుకోవాలి. మరి అలాగే అమావాస్య తర్వాత ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఒక్క మనశ్శాంతి తప్ప మిగతా అన్నీ బాగుంటాయి. ఒక్క ఆర్థిక ఇబ్బందులు తప్ప మిగతావన్నీ బాగుంటాయి. అవి క్రమేపీ తగ్గుతాయి గ్రాడ్యువల్గా. కాబట్టి అమావాస్య తర్వాత 2024 సంవత్సరం ఫిబ్రవరి తర్వాత బ్రహ్మాండంగా ఉంటుందని మనం చెప్పచ్చు. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఏలినాటి శనికి జపం, శనికి స్తోత్రాలు చేసుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయాలా శనివారం ఉదయం 8 గంటలకి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయాలా. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇంట్లోనే పూజలు చేసుకోవాలా. ఇది సాంప్రదాయబద్ధంగా ప్రతి మనిషికి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు. వీటికి భిన్నంగా మరి తాంత్రిక హోమాలు, తాంత్రికమని పిచ్చి పిచ్చిగా కనుక చేస్తే మొత్తానికే వీళ్ళు మోసం రావడానికి అవకాశాలు ఉంటాయి. మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, శని గ్రహానికి చేయాల్సిన దానాలు ఏంటి, అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.